అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్కి చెందిన జయలక్ష్మి 14 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 16 ఏళ్లకే స్టార్డమ్ వచ్చింది. 22 ఏళ్లకే 66 సినిమాల్లో నటించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. 1974లో కె. బాలచందర్ దర్శకత్వంలో అవళ్ ఓర్ తొదర్ కథై విడుదలైంది. తెలుగులో అంతులేని కథగా వచ్చిన విషయం తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో జయలక్ష్మి మెప్పించింది. ఆ పాత్ర ఊతపదం ఫటాఫట్. దీంతో సౌత్ ఇండియానే ఈ పదం ఊపేసింది. అలా ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు రావడంతో ఫటాఫట్ జయలక్ష్మిగా స్థిరపడిపోయింది. ఇదే సినిమాలో రజనీకాంత్ కూడా నటించారు. అలా ఆయనతో ఆమె పలు సినిమాల్లో కనిపించింది. మరో చరిత్ర, కాళీ, న్యాయం కావాలి, జ్యోతి, స్వర్గం నరకం, తిరుగులేని మనిషి, రామ్ రాబర్ట్ రహీం వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆమె మెరిసింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఇద్దరు అమ్మాయిల సినిమాలో ఆమెకు తొలి ఛాన్స్ దక్కింది. ఆ సమయంలో జయలక్ష్మి వయసు కేవలం 14 సంవత్సరాలు. జయలక్ష్మి కెరీర్ పీక్లో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అప్పటికే తమిళం, తెలుగు, మలయాళ, కన్నడతో సహా 60కి పైగా సినిమాల్లో నటించింది. చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి. అలాంటి సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజి రామచంద్రన్ తమ్ముడు చక్రపాణి కుమారుడు సుకుమారన్ని ప్రేమించింది. అప్పటి వరకు జీవితంలో సక్సెస్ అయిన భర్త వల్ల కొద్ది రోజులకే వ్యక్తిగత జీవితంలో అపజయాన్ని చవిచూసింది. భర్త వల్ల చాలా బాధలు పడిందని చెప్పేవారు. 1980 నవంబర్ 21న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఆ వార్త సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ రోజుల్లో పెద్ద షాక్ ఇచ్చింది. దక్షిణాది సినిమాల్లో అగ్ర హీరోలు చిరంజీవి, కమల్ హాసన్, నాగేశ్వరరావు, రజనీకాంత్, కృష్ణ, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన జయలక్ష్మి 22 ఏళ్ల వయసులో గదిలో సీలింగ్ ఫ్యాన్కి ఉరివేసుకున్నట్లు కనిపించింది. అయితే ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకుందని, అసహజ శృంగారం కారణంగా మరణించిందని పలు కథనాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆమె మరణం ఒక మిస్టరీ. ఆమె చావుకు కారణం ఎవరు అనేది ఇప్పటికీ తేలలేదు. ఓ ఇంటర్వ్యూలో తన ఆల్ టైమ్ ఫేవరెట్ నటి జయలక్ష్మి అని రజనీకాంత్ చెప్పడం విశేషం. 14 ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన అచ్చ తెలుగు అమ్మాయి కేవలం 15 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా మారింది. అగ్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తూ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. శ్రీదేవి, రజనీకాంత్ వంటి స్టార్స్ సైతం ఆమెకు వీరాభిమానులు. కానీ 22 ఏళ్లకే తనవు చాలించింది. వెండి తెరపై సందడి చేసిన ఆ హీరోయిన్ ప్రేమ పెళ్లితో మోసపోయిందని అంటారు. సినీ రంగంలో చాలామంది నటీమణులు ఉన్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే తమదైన ముద్ర వేసిన తారల గురించి చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో చాలా చిన్న వయసులోనే తన కెరీర్ స్టార్ట్ చేసి 16 ఏళ్లకే స్టార్డమ్ సంపాదించుకుంది ఈ ఫటాఫట్ జయలక్ష్మి. వెండి తెరపై అందం, అభినయంతో సందడి చేసిన ఆమె ఆ తర్వాత 22 ఏళ్లకే తనవు చాలించింది. ప్రేమ పెళ్లి ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన ఈ అచ్చ తెలుగు హీరోయిన్ 16 ఏళ్లకే స్టార్డమ్ సంపాదించుకుని మెగాస్టార్ చిరంజీవితో పలు సినిమాల్లో కూడా నటించింది. తక్కువ సమయంలోనే శ్రీదేవి, రజనీకాంత్ వంటి అగ్రతారలకు ఇష్టమైన నటిగా మారింది. ఆమెనే ఫటాఫట్ జయలక్ష్మి. ఆమె అసలు పేరు జయలక్ష్మి రెడ్డి. 1958లో ఆంధ్రప్రదేశ్లో జన్మించిన జయలక్ష్మి 1972లో BA పట్టా పొందారు. 14 ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 1972లో ఇద్దరు అమ్మాయిలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి కనిపించింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఆమె ఆ తరువాత తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ అనతి కాలంలోనే సూపర్ స్టార్ అయింది. రజనీకాంత్, కమల్ హాసన్, కృష్ణ, ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర హీరోలతో కలిసి నటించింది. తెలుగులో అప్పట్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. జయలక్ష్మి సినిమా కోసం ఆడియన్స్ ఎదురు చూసేవారు. 2018లో రజనీకాంత్ తనకిష్టమైన హీరోయిన్ అని చెప్పడమే జయలక్ష్మి నటనకు ప్రతీక. కేవలం ఆయనకే కాదు, ఆమెతో నటించిన అందరు స్టార్స్ ఆమె తమ ఫేవరెట్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే ఆమె అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని ప్రాణాలు కోల్పోయిందని అంటారు. వరుస సినిమాలతో కెరీర్ పిక్స్లో ఉండగానే జయలక్ష్మి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మేనల్లుడు సుకుమార్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగానే ఆమె తీవ్ర మానసిక సంఘర్షణకి గురై ఆత్మహత్య చేసుకుందట. జయలక్ష్మి తండ్రి దశరథ రామిరెడ్డి నెల్లూరుకి చెందిన ప్రముఖ కో డైరెక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే డబ్బింగ్ ఇన్ఛార్జ్. రజనీకాంత్కు కూడా ఆయన వాయిస్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సినీ వాతావరణంలో పెరిగిన జయలక్ష్మి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించారు. ఆమె నటనా రంగ ప్రవేశానికి ప్రముఖ నటి వాణిశ్రీ ప్రోత్సాహం లభించింది. వాణిశ్రీ ఆమెను ఇద్దరమ్మాయిలు చిత్రంలో ఒక పాత్రలో నటించేలా చేశారు. ఆ తర్వాత ఆమె ప్రతిభ ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ దృష్టిని ఆకర్షించింది. బాలచందర్ గారు సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్స్ చేయడం ద్వారా జయలక్ష్మి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆమె కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 70 సినిమాల్లో నటించారు. రజనీకాంత్తో కలిసి ముళ్ళు మలరం వంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఆరడి రుందు అరవతువరే చిత్రంలో రజనీకాంత్ భార్య పాత్రలో ఆమె చేసిన త్యాగపూరిత నటనకు రజనీకాంత్ ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమాలో ఆమె నటనను నన్ను మించిపోయింది అని రజనీకాంత్ పేర్కొన్నారు. బాలచంద్ర దర్శకత్వంలో స్వర్గం నరకం చిత్రంలో ఆమె ఈగోయిస్టిక్, పొసెసివ్ పాత్రలో నటించి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పాత్ర సంసారాన్ని స్వర్గం చేసుకోవాలన్నా, నరకం చేసుకోవాలన్నా భార్య చేతిలోనే ఉందనే కాన్సెప్టును చూపించింది. అలాగే సీనియర్ ఎన్టీఆర్తో యుగ పురుషుడు, కృష్ణ గారితో రామ్, రాబర్ట్ రహీం వంటి సినిమాల్లోనూ ఆమె నటించారు. రజనీకాంత్తో ఆమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరిందని అనేక సినిమాల్లో వారిద్దరూ కలిసి నటించారు. ఆమె కెరీర్ ఉన్నత దశలో ఉండగానే జీవితంలో ఓ కీలకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఆమె జీవితం విషాదకరంగా ముగిసిందని చర్చించుకుంటారు. ఎంజీఆర్ అన్న కొడుకు సుకుమారన్ వివాహం ద్వారా తన జీవితానికి ఒక రాయల్టీ వస్తుందని ఆశపడి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే సుకుమారన్కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత సుకుమారన్ జయలక్ష్మిపై అనుమానం పెంచుకున్నారు. పెళ్లి చేసుకోవాలంటే సినిమాలు మానేయాలి అని కండిషన్ పెట్టాడు సుకుమారన్. దాంతో ఆమె సినిమాలు మానేసింది, కానీ ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత ఆయన అనుమానాలు డబుల్ అయ్యాయి. రోజు మద్యం తాగి ఆమెతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టారు సుకుమారన్. దాంతో ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. 4 రోజులు మృత్యువుతో పోరాడి ఆ తర్వాత కన్ను మూశారు జయలక్ష్మి. చనిపోయే నాటికి ఆమె వయసు కేవలం 22 ఏళ్ళు మాత్రమే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వెలుగొందిన నటి. సినీ ప్రస్థానం అద్భుతమైనది. బాలచందర్, ఎన్టీఆర్ వంటి దిగ్గజ దర్శకులు, నటులతో కలిసి పనిచేసిన ఆమె కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే చేతులారా నాశనం చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.